దేవతలు 3,33,00,00,000 మంది అని చెప్తూ ఉంటారు. ఇంతకీ దేవతలు ఎంతమంది? అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అని 13వ అధ్యాయం 16వ శ్లోకంలో ఈ సకల చరాచర సృష్టి ఏర్పడటానికి అవిభక్తమైన అన్డివైడెడ్ అయినటువంటి ఒక శక్తి మూలము. ఆ శక్తి సృష్టించేటప్పుడు బ్రహ్మ, పాలించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు. ఇలా ప్రధానమైన 3 రూపాలలో ఈ సృష్టినంతా చేస్తుంది. కోటి అంటే సమూహము అని అర్థం. కాబట్టి ఎప్పుడైతే ప్రధానమైన ఈ 3 శక్తులు ఈ సకల చరాచర సృష్టికి ఆధారం అవుతున్నాయో అప్పుడు 3 కోట్ల మంది దేవతలు అని చెప్తారు. ఇక ఈ ప్రధాన 3 శక్తులు మిగతా పరివారాన్ని ఈ సృష్టి క్రమాన్ని నడిపించటం కోసం సృష్టించారు. అష్టౌ వసువు ఏకాదశ రుద్రాః ద్వాదశ ఆదిత్యాః తే ఏకత్రిగుంశత్ అంటే 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, కలిపితే 31 అయింది. తర్వాత ఇంద్రశ్చైవ ప్రజాపతిశ్చైవ ఇంకొక 2 33 అయ్యారు. ఇలా ఆ ఇద్దరిని కొన్ని చోట్ల అశ్విని దేవతలు అని చెబుతారు, కొన్ని చోట్ల ఇంద్రుడు ప్రజాపతి అని చెప్తారు. ఇలా ఈ 33 కోటి అంటే సమూహం. ఈ దేవతల యొక్క సమూహాలు 33 కోట్ల మంది. 3 కోట్ల మంది అన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తిని ప్రతిపాదన చేస్తూ ఆ సమూహాలే సకల చరాచర సృష్టికి మూలమని చెప్పి ఈ సృష్టి నడవటానికి అవసరమైనటువంటి దేవతలను 33 కోట్ల మందిగా ప్రకటించి 33 కోట్ల మంది దేవతలు అని సందర్భానుసారంగా దీన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. అదే 3 కోట్ల మంది అయినా 33 కోట్ల మంది అయినా నిజానికి భగవద్గీత ప్రకారము అందరిలో ఉన్నది మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అందరిలో ఉన్నది ఆ దైవ స్వరూపమే. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే అందరిలో నన్ను చూస్తారో, నాలో అందరినీ చూస్తారో వారికి నేను ఎప్పుడూ కనపడుతూనే ఉంటాను. ఈ లెక్కన దేవతలు ఎంతమంది అంటే, ఎన్ని కోట్లు అంటే, ఎన్ని సమూహాలు అంటే ఏం సమాధానం చెబుతాం? అందరూ భగవత్ స్వరూపం.